ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రాక్ కటింగ్ అండి. పొడవు వచ్చేసి 13 ఇంచులు పొడవు వచ్చేసి ఇదిగోండి, ఇక్కడికి 13 ఇంచులు. తర్వాత ఒక 1/2 ఇంచు కుట్ల పొర, 1/2 ఇంచు. తర్వాత ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇది కూడా సేమ్ అంటే వాళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ కొలతతో అండి ప్లస్ 17 ఇంచులు ఉందండి. 17 ఇంచులో సహం చేసుకుంటే మనకు వచ్చేసి 8.5 అండి. 8.5 కొంచెం ఒక గిర తక్కువ ఉంది, 8.5 పెట్టేస్తున్నాను. 8.5, 2 ఇంచులు మనకు కుట్ల పొర. తర్వాత ఇది కూడా సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి. సేమ్ మనకు ఒక డబ్బా మాదిరి డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇలాగా డ్రా చేసుకున్నాక షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెడుతున్నానండి. 5 ఇంచులు. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు పెడుతున్నానండి. 2 ఇంచులు. సంక రౌండ్ వచ్చేసి 5 ఇంచులు పెట్టేస్తున్నాను. 5 ఇంచులు. ఇటుపక్క కూడా చూసుకున్నా కరెక్ట్గా ఉందా లేదా. కరెక్ట్గా ఉంది. ఇది కూడా స్కేల్తో మనం ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా స్కేల్ సరిగా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 1కి 2 తీరలు పెట్టేస్తున్నానండి సంక రౌండ్కు. ఇలా ఇక్కడ నుండి సంక రౌండ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు హాఫ్ శారీ మాదిరి వస్తుందండి. ఇప్పుడు కొత్తగా మోడల్ నడుస్తుంది కదా, ఆ మోడల్ పెట్టేస్తున్నానండి. ఇది హాఫ్ శారీ మోడలు. నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇలా వస్తుంది. పెన్సిల్ కట్ కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ నుండి 3 ఇంచులు. ఇక్కడ నుండి హైట్ వచ్చేసి 5 ఇంచులు పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ 1 ఇంచు కలుపుకుంటున్నాను. ఇలాగా 1 ఇంచు. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక 2 ఇంచులు పైకి ఇలాగా. తర్వాత ఇలా తర్వాత ఇది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇది ఎలా ఉంటే అలా వచ్చేసేయాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇటు సైడు ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఇలా 1 ఇంచు పెట్టేసుకొని ఇలా మనం కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. సైడ్ అనేది ఒక పక్క ఎత్తులు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. ఇలా చేసుకోవాలి ఫ్రాక్ మాత్రం కంపల్సరీ. ఇలా ఇక్కడ వచ్చేసి మనకు కుట్ల కొరకు వదిలిపెట్టుకున్నాం కదా, దాని కొరకు తర్వాత మనం ఒక పార్ట్ తీసేసి ఇదిగోండి ఇలా ఒక పార్ట్ తీసేసుకొని ఇంకో పార్ట్ మనం పెట్టుకుందాం. కరెక్ట్ పెట్టేసుకొని
ఇలా. ఇప్పుడు వచ్చేసి మనం ముందర కొంచెం లోతు తీసుకోవాలండి. ఇలా ఇలా లోతు తీసుకోవాలి కంపల్సరీ. ఇలా వచ్చేస్తుంది. ఇలా లోతు తీసుకున్నాక స్టార్ నెక్ ఇస్తున్నానండి. ఇదిగోండి. ఇలా స్టార్ నెక్ ఇచ్చానండి. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇదిగోండి ఇలాగా. తర్వాత ముందర పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడిది పడేసిందండి మనకు. ఇదిగోండి పలక మేడ పెట్టేస్తున్నాను నేను ఇలా. మనం కిందికి కావాలంటే ఒక 1 ఇంచ్ కానీ కిందికి పెట్టుకోవచ్చు అండి, సరిపోతుంది. ఇదిగోండి పలక మేడ. ఇప్పుడు కొత్తగా నడుస్తుంది కదండి ఆ మోడల్, మనకు హాఫ్ శారీ లాగా ఫ్రాక్ లోనే వస్తుంది కదా, అదే మోడల్ కుడుతున్నానండి ఇప్పుడు. ఎంత ఉంటే అంత పెట్టేస్తానండి. చేయి పొడవు 8 ఇంచులు ఉందండి చెయ్యి. ఇంచులు చేయి పొడవు ఉంది. ఈ సంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకుందాం మనం. ఇలా సంక రౌండ్ చూసుకుందాం. ఇదిగోండి మనం ఇక్కడ కుట్లకు వదిలి పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి సంక రౌండ్ చూసుకుందాం. ఇలాగా సంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులు అంటే మనం లోతు ఎంత తీసుకోవాలా, డౌన్ అనేది 3కు 2 గెరలు తీసుకుంటున్నానండి. ఈ లైను ఇలా కలుపుకోవాలి. ఇలా స్ట్రైట్గా రావాలి. ఇటు సైడ్ కూడా అలానే వచ్చిందో లేదో చూసుకుందాం. కరెక్ట్గా వచ్చిందండి. ఇటు సైడ్ కూడా మనకు వచ్చేసి ఈ మూల దగ్గర ఉంది కదండి, ఈ మూల దగ్గర నుండి ఇడికి ఇలా క్రాస్ పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చేసింది. ఇదిగోండి ఇలా 8 ఇంచులు. చేయి లూజ్ వచ్చేసి 5 ఇంచులు ఉందండి. ఎగస్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు, 2 ఇంచులు. తర్వాత ఇవి 2 ఇక్కడ మనం 8 ఇంచులు పెట్టాం కదండి, ఆ 8 ఇంచులకు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచుల ఖర్చులకు వదిలి పెట్టుకున్నాం కదా మనం కుట్లలోకి, దాని కొరకు కొంచెం నాకు క్లాత్ పడుతుందండి, క్లాత్ వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు లేదంటే 2 ఇంచులని పెట్టుకొని మనం ఇలా క్రాస్ పెట్టుకొని ఇలా తిప్పుకోవచ్చు. అదైనా చాలా బాగుంటుందండి మనకు వచ్చేసి. ఇదిగోండి లేదంటే ఇలా సెంటర్లో అయినా ఇలా చూసుకోవచ్చు.
ఇలా వేసుకొని బాక్స్ మాదిరి మనం చూడండి ఇలా లైన్ డ్రా చేసుకోవచ్చు. మనకు ఇది సింపుల్, లేదు అంటే ఇలానైనా తీసుకోవచ్చు. ఏదో 1 ఇంచ్ కానుంటి ఇలా కరువు తీసుకోవచ్చు. సింపుల్గా అండి చేయి డిజైన్ చేయాలి. చాలామంది కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కొత్తగా ఇదిగోండి ఇలాగా చూడండి చేయి షేప్ చూడండి ఎలా వచ్చిందో. ఇలా వస్తుంది, చూపిస్తాను చూడండి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుండి కొద్దిగా హాఫ్ ఇలా మధ్యలోకి ఇలా సెంటర్గా చూసుకున్నాం అంటే గుర్తుపడిపోతుంది. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మనకు ఇలా కరువు తీసుకోవాలి, లోతు తీసుకోవాలన్నమాట. చూడండి హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. మనం ఎలా తీసుకున్నా ఏం పర్వాలేదండి, చాలా నీట్గా వస్తుంది. ఒక్కసారి పోయిందని మళ్ళీ రెండోసారి కూడా నాకు రాదని మాత్రం భయపడకూడదు. మనం చేస్తుంటేనే ఏదే కానీ పని మాత్రం బాగా నీట్గా వస్తుంది. ఒకసారి పోయిందని వదిలిపెట్టకూడదు. ఏదే కానీ ఇంకోసారి ట్రై చేయాలా, ఇంకోసారి ట్రై చేయాలా, చేస్తుంటేనే అది వచ్చేసేది కూడా ఇలా. తర్వాత ఇక్కడ ఒక టక్స్ మనకు అంటే ఇక్కడ లోతు తీసాం కదా అనేది టక్స్, లేకపోతే ఇలా ఇంటి గుర్తన్న పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ లోతు తీసాం కదా అని మర్చిపోకుండా ఇలా ఇలా చేసుకోవాలి. లంగా పొడవు అండి, లంగా పొడవు వచ్చేసి 36 ఇంచులు అండి. మన కుట్లు లేక అన్నిటి కలిసి 36 ఇంచులు. ఇదిగోండి 36 ఇంచులు ఇలా కట్ చేసుకోవాలి. 36 ఇంచులు. ఇది లంగా, దానికి వచ్చేసి హాఫ్ శారీ అని చెప్పాను కదండి, ఫ్రాక్ మీదకి ఇలా ఇలా వచ్చింది. కొంగు పాటి ఇలా ఉంది, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఎంత తీసుకున్నానంటే 2.25 తీసుకున్నానండి. 2.25 మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ లంగాకు వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా. ఇది వచ్చేసి మనకు లంగా, ఇవి వచ్చేసి ఫ్రాక్ బాడీకి అండి. ఇది ఓకేనండి. దాని మీదకి లైనింగ్ 2 మీటర్లు లైనింగ్ చేసుకున్నాను. ఇదే ఈ కటింగ్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండ్ వాచింగ్.